భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో ఇంటి స్థలాల కోసం నిరుపేదలు భూపోరాటం సాగిస్తున్నారు. సర్వే నెంబర్ 8లో సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే అదే సర్వే నెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మించి లాటరీ ద్వారా పేదలకు పంపిణీ చేశారు. కానీ గ్రామంలోని సుమారు 60 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ దక్కలేదు. గత సంవత్సరం కాలంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆ సర్వే నెంబర్లో ఇండ్ల పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్తో కలెక్టరేట్ వద్ద ధర్నా, తహసీల్దార్ కార్యాలయం ముట్టడి, ఆలేరు నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు పాదయాత్ర వంటి పోరాటాలు కొనసాగించారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో ప్రభుత్వ భూమిలో నిరుపేదలు ఎర్రజెండా చేతబట్టి గుడిసెలు వేసి పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు చెక్క వెంకటేష్, నాయకులు రవి ప్రవీణ్, పార్వతి, భవానీలు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరువులైన పేదలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అరువులైన పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాం, అరువులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అరువులైన పేదలకు అంశాలలో ఈ ప్రవేశపెట్టిన పథకంలో అన్నిటి కూడా అమలు చేస్తామన్నది ఎన్నికల ముందు డాక్యుమెంట్లో పొందుపరిచిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న సందర్భం ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మేదర్ గ్రామ పంచాయతీ కొలనిపాకలో దాదాపు సర్వే నెంబర్ 8 దాదాపు 2.5 నుంచి 3 ఎకరాల భూమి కలిగి ఉన్నది. ఈ భూమి ప్రభుత్వ భూమి. ఈ భూమిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు అందరు ఇండ్లు కట్టిస్తానని, అందరికి ఇండ్లు కట్టిస్తానని కొందరి మాత్రమే ఇండ్లు కట్టించి దాదాపు ఈ మిగిలిన భూమి ఇలా ఉండదని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ భూమిని కొలనుపాక పేదలు, ఇంటి స్థలాలు లేని వాళ్ళు, కిరాయికున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వీరందరూ కూడా ఈ భూమిని మాకు ఇవ్వాలి, ఈ భూమి ఇంటి స్థలాలు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఎర్రజెండా దగ్గర రావడం జరిగింది. ఈ ఎర్రజెండా చోర్యతోటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఇక్కడ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారికి ఈ సర్వే నెంబర్ రాసి ఒక మెమోరాండం కాపీ రాసి ఆలేరు నుండి యాదగిరిగుట్ట మన బీర్లైల ఇంటి దగ్గర కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆలేరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. ఇది రాష్ట్ర కార్యవర్గం కూడా చర్చించి జరిగింది. ఇక్కడ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా కలవడం జరిగింది. ఇప్పటి దాదాపు ఈ నెల ఉగాది పండుగ వస్తే సంవత్సరం కాలంలో పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి, ఈ పేదలను ఆదుకోవాలని ఈ యొక్క పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇవాళ ఎర్రటెండల రెక్కాడితే డొక్కాడి కుటుంబాలు ఇవాళ చనిపోతే శవాన్ని ఏడబెట్టడంలో తెలియదు. వాళ్ళ కిరాయి కింద ఇళ్ళలో పోతే ఒక టేబుల్ వేసుకున్నంతలో ఉంటే తల్లి, ముగ్గురు, నలుగురు కూడా ఒకటే కవర్లో వేసుకొని నిద్రపోయే పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. దాని వెడవెళ్ళ ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతూ ఉండే పేదవాడిగానే మిగిలిపోతూ ఉన్నాడు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఈ భూ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవి సాధించుకున్నంత వరకు, ఇవి పంచేంత వరకు మా ప్రాణాలైనా లెక్క పెడతాం, కానీ ఈ ఇంటి స్థలాలు వదలవని సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఖచ్చితంగా ఇంటి స్థలాలు ఇవ్వవలసిందే, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయవలసిందే, ఈ పేదలకు ఇప్పియవలసిందే,
అని స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రభుత్వ ఇప్పు బీలైల గారికి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటున్నాం అంటే ఈ మాట, కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ చేదోడు వాదోడుగా అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు కుదిరింది. పొత్తు భావనతోటే ఆ భావనతోటి ఈరోజు వరకు ఇక ఉద్యమాలు నడుపుతూ ఉన్నాం. ఇంకా మేము ఘాటుగా మాట్లాడడం లేదు. మీరు ఖచ్చితంగా స్థానిక సర్పంచ్ ఎన్నికలు, ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ రావడం వల్ల మేము రాలేదు. మొన్న నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ చాలామంది ఉన్నారు మా పేదలు. ఇక్కడ చాలామంది అందరూ ఒక్కరి మెడల మీద పావులెత్తు బంగారం కూడా లేదు. ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నా మహిళా తల్లులు, మా అన్నలందరూ కూడా. ఈ ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి ప్రయత్నం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యునిగా, ఆలేరు నిర్మాణ బాధ్యునిగా కాబట్టి చెక్క వెంకటేష్గా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.